పొట్టకూటి కోసం వెళ్లిన వలస జీవి కన్న తల్లిని కట్టుకున్న వారిని సొంత ఊరిని చూసి 44 ఏళ్లు దాటింది. 4 దశాబ్దాలుగా ఎడారి దేశంలో ఒంటరిగా నలిగిపోయాడతను. ఆధార్ లేదు, ఓటర్ ఐడి లేదు, పాస్పోర్ట్ గడువు కూడా ముగిసిపోవడంతో స్వదేశానికి రాలేక అక్కడే కూలీగా బతికాడు. చివరికి అనారోగ్యంతో కన్నుమూశాడు. కనీసం డెడ్ బాడీనైనా తీసుకురావాలి అని చెప్పి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన బోట్ల చంద్రయ్య అనే వ్యక్తి దీన గాథ ఇది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన యువకుడు 1982లో బతుకుదెరువు కోసం గల్ఫ్ విమానం ఎక్కాడు. పెళ్లైన సంవత్సరానికే గల్ఫ్ కు వెళ్లాడు. 44 సంవత్సరాలైనా కూడా తిరిగి ఇండియాకి రాలేదు. ఇంటి పేదరికం తీర్చాలని 4 రాళ్లు సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలవాలని ఆశపడ్డాడు చంద్రయ్య. కానీ ఆ ప్రయాణమే అతని జీవితాన్ని శాశ్వతంగా ఎడారిలో బంధించేస్తుందని అతను ఊహించలేదు. నాలుగు దశాబ్దాలకు పైగా చంద్రయ్య ఒక్కసారి కూడా సొంతూరికి రాలేదు. పండగలు ఫంక్షన్లే కాదు, ఆఖరికి తన తల్లిదండ్రులు చనిపోయినా కూడా రాలేదు. కాలం మారింది. దేశంలో గుర్తింపు కార్డులు మారాయి. చంద్రయ్యకు ఓటర్ ఐడి లేదు, ఆధార్ కార్డ్ అస్సలే లేదు. గల్ఫ్ దేశంలో పాస్పోర్ట్ వీసా గడువు ఎప్పుడో తీరిపోయింది. అయితే వాటిని రెన్యువల్ చేయించుకునే ఆర్థిక స్తోమత కూడా లేదు. చట్టపరమైన ఇబ్బందులతో స్వదేశానికి వచ్చే దారి తెలియక చంద్రయ్య అల్లాడిపోయాడు. పోయినా కమ్సకం 10 రోజులకు ఇద్దరం కలిగిన పనిచేసినాము. తన దగ్గర పైసలు కూడా లేవు. ఎందుకు అత్తలు ఏం కథ అని నేను కూడా పోయి వచ్చిన. పోతే కూడా తన టీకా లేదు, ఎందుకంటే అక్కమ్మ లేదు, పాస్పోర్ట్ లేదు, ఏది లేదు, కపిల్ కూడా లేడు. ఊళ్ళోనే పని చేసుకుంటూ అక్కడక్కడ తిరుగుతుండు. కాబట్టి నేను తోలుకత్తామని పోతే కూడా అక్కమ్మ లేకుండే, పాస్పోర్ట్ కూడా లేదు. నేను చెప్పినా కూడా మా అన్నకు పోదామంటే కూడా లేదురా అక్కమ్మ లేదు, పాస్పోర్ట్ ఇట్లా అని చెప్పి అన్నాడు. ఏదో విధంగా మొత్తం తోలుకత్తామని పోతే కూడా నాకు అవకాశం లేకుండా అయిపోయింది. సరే ఏడికెళ్ళి మేము వెళ్ళి వచ్చినాము. కాకపోతే ఇంతవరకు రాలే, చాలా విధానం అయిపోయింది. ఆయన దగ్గర పైసలు లేకుండా అయిపోయింది, మొత్తం మీద పని చేతకుండా అయిపోయింది. అక్కడనే చనిపోయాడు. గల్ఫ్ ఎడారిలో ఒంటరితనంతో నరకం అనుభవించాడు చంద్రయ్య. కన్నవారిని చూడాలనే ఆశ మనసులోనే దాచుకుని చివరికి అనారోగ్యంతో చంద్రయ్య ఆ ఎడారి దేశంలోనే కన్నుమూశాడు. 44 ఏళ్ల క్రితం వెళ్లిన వ్యక్తి ఇలా శవమై వస్తుండడాన్ని అతని భార్య లక్ష్మి తట్టుకోలేకపోతోంది. పెళ్లైన ఏడాదికే ఇంట్లో నుంచి వెళ్లిన భర్త తిరిగి శవమై ఇంటికి వస్తున్నాడని తెలిసి గుండె లవిసేలా రోధిస్తోంది. ఒక్క మాట మాట్లాడలేదు, చెయ్యలేదు, అత్త అత్త అనుకుంటా రాలేదు. ఎవరన్నా అత్తనే నాకు ఏరక చేసుడు. కానీ అంత గది నుంచి ఏ ముచ్చట తెలియదు, ఏ లక్షణం తెలియదు. పోయిన గుత్తటే అవ్వ చచ్చిపోయినా రాలే, అయ్య చచ్చిపోయినా రాలే, మా మరి చచ్చిపోయినా రాలే, మాడి బిడ్డ చచ్చిపోయినా రాలేదు. అక్కడ సరిపోయిందని ఇప్పుడు ఎన్ని రోజులే, 15 రోజులు మాకు తెలిసి 15 రోజులై. గవర్నమెంట్ న్యాయం కావాలి. చంద్రయ్య వెళ్లినప్పటి నుంచి కుటుంబ భారం, చంద్రయ్య తల్లిదండ్రుల బాగోగులు అన్ని లక్ష్మినే చూసుకుంది. కనీసం లక్ష్మి దగ్గర చంద్రయ్య ఫోటో కూడా లేదు. ఇప్పటి వరకు అతనితో ఫోన్లో కూడా మాట్లాడింది లేదు. ఇన్ని రోజులు ఎక్కడో ఒక దగ్గర బతికే ఉన్నాడు అనే ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు చనిపోయాడని తెలిసి తట్టుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మా పెద్దనాయన దానిపైన రాలేదు, మా పెద్దమ్మ దానిపైన రాలేదు. వాళ్ళ అన్నదమ్ములు 6 అందరూ లేరు. ఆయన ఒక్కడే పెద్దోడు అనుకొని మేము కూడా అనుకున్నాము. ఇవాళ కూడా పత్తలేడు. మరి అక్కడ పేనుగు మాకు ఇక్కడ రావాలని కోరుకుంటున్నాము. ఆమెకు కూడా కొద్దిగా గవర్నమెంట్ తరఫున ఏదైనా ఒక ఆధారం చూపించాలని కోరుకుంటున్నాము. ఒకటే పిల్లలు లేరు, జల్లే లేరు. చంద్రయ్య చనిపోయిన తర్వాత అతని దగ్గరున్న పాత కాగితాలను పరిశీలించిన అక్కడి అధికారులు అతను భారతీయుడని, తెలంగాణకు చెందినవాడని గుర్తించారు. సామాజిక కార్యకర్తలు, ప్రవాస భారతీయ సంఘాల సాయంతో చంద్రయ్య భౌతిక కాయాన్ని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా గల్ఫ్ కార్మిక కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.